బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అగ్రిగోల్డ్ భూముల కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. జోగి రాజీవ్ మండల సర్వేయర్కు పర్సనల్ నోటీసులు ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. రాజీవ్ రమేష్లను కస్టడీకి ఇవ్వాలని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును వచ్చే వారానికి వాయిదా వేసింది. రాజీవ్ రమేష్ బెయిల్ రద్దు చేయాలని ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్లు వేరే బెంచ్కు బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. అగ్రిగోల్డ్ భూముల కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. జోగి రాజీవ్ మండల సర్వేయర్కు పర్సనల్ నోటీసులు ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. రాజీవ్ రమేష్లను కస్టడీకి ఇవ్వాలని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును వచ్చే వారానికి వాయిదా వేసింది. రాజీవ్ రమేష్ బెయిల్ రద్దు చేయాలని ఏసీపీ దాఖలు చేసిన పిటిషన్లు వేరే బెంచ్కు బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అట్లా మొత్తం మీద చూసుకుంటే అగ్రిగోల్డ్ కేసులో సిఐడి అలాగే ఏసీబీ సర్వేయంగా కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించి కూడా జోగి రమేష్ కొడుకు జోగి రాజు అలాగే మండల సర్వేయర్ రమేష్ కి సంబంధించి ఇద్దరికి పర్సనల్ గా నోటీసులు ఇవ్వాలని చెప్పి ఏపీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే రాజు రమేష్ లని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కూడా ఏసీబీ న్యాయస్థానం హైకోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ పై విచారించిన ధర్మాసనం వచ్చే వారానికి వాయిదా వేస్తూ తీర్పు ఇచ్చింది. అలాగే రాజీవ్ రమేష్ బెయిల్ రద్దు చేయాలని చెప్పి ఏసీబీ దాఖలు చేసిన మరొక పిటిషన్ ని కూడా వేరే బెంచ్ కి బదిలీ చేయాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు చేసింది. ఏదైతే విజయవాడలో ఏసీబీ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడాన్ని తీవ్రంగా కూడా తప్పుపడుతూ ఆ తీర్పును సవాల్ చేస్తూ కూడా ఏసీబీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేస్తుంది. మరొక వైపు వారిద్దరిని కూడా కస్టడీకి ఇవ్వాలని చెప్పి తాము విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ వేసినప్పటికీ దాన్ని పట్టించుకోకుండా బెయిల్ మంజూరు చేశారని చెప్పి కూడా హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం వారిద్దరికి ముందుగా పర్సనల్ గా నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మని చెప్పి కోరాలి. ఆ తర్వాత రాకపోతే కస్టడీ అంశం పరిశీలిస్తాము అని చెప్పి చెప్తూ తీర్పుని వచ్చే వారానికి వాయిదా వేసింది. ఓకే శివ, అయితే మరి రాజీవ్ కి రమేష్ కి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా? ఇస్తే ఎప్పటిలోగా ఇస్తారు? వీళ్ళకి ఇచ్చే అవకాశం ఉందంటారు? సంబంధించి కూడా ఈ రోజు సాయంకాలం హైకోర్టు తీర్పు కాపీ ఏసీబీకి చేరుతుంది. చేరిన తర్వాత రేపు ఉదయం వీరిద్దరికి కూడా ఏసీబీ అధికారులు స్వయంగా నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. వారు కనుక నోటీసులు ఇస్తే శనివారం కానీ సోమవారం కానీ విచారణకు హాజరు కావాలని చెప్పి 3 రోజుల పాటు సమయం ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. సోమవారం సాయంకాలం 5 గంటలలోపు విచారణకు హాజరు కావాలని చెప్పి వారిద్దరికి కూడా నోటీసులు జారీ చేస్తారు. వారు విచారణకు వచ్చి సహకరిస్తే సరే, లేకపోతే కనుక వచ్చే వారం లోపు వాళ్ళు విచారణకి సహకరించాలని చెప్పి ఆశిస్తున్నాం. లేకపోతే కనుక ఖచ్చితంగా ఏపీ హైకోర్టులో వారి కస్టడీకి సంబంధించిన పిటిషన్ విచారణ చేపట్టి వారిని కస్టడీకి ఇచ్చే అవకాశాలు అయితే మెరుగ్గా ఉన్నాయి. అఖిల. ఓకే శివ, ఒకవేళ వీళ్ళు చెప్పినట్టుగా కూడా రాజీవ్ కానీ రమేష్ కానీ విచారణకు హాజరు కాకపోతే మరి తర్వాత ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా వారు కనుక విచారణకి హాజరు కాకపోయినా లేకపోతే నోటీసుకు సంబంధించి రిప్లై ఇవ్వకపోయినా కోర్టు ధిక్కారణ కింద ఖచ్చితంగా బెయిల్ రద్దు చేయాలని చెప్పి ఆల్రెడీ ఒక పిటిషన్ వేరే బెంచ్ అంటే బెయిల్ పిటిషన్ విచారించే బెంచ్ కి బదిలైన నేపథ్యంలో ఖచ్చితంగా బెయిల్ రద్దు చేయాలని చెప్పి కూడా హైకోర్టు న్యాయస్థానాన్ని ఏసీబీ అధికారులు కోరే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పిన తర్వాతనే వారికి బెయిల్ మంజూరు చేసినట్లు కూడా కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో విచారణకి వారిద్దరు కనుక రాజీవ్ రమేష్ సహకరించబోతే ఖచ్చితంగా బెయిల్ రద్దు చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఓకే, రైట్ శివ, థ్యాంక్ యూ.